డ్యూట్స్ ఎక్కువ మంది నాకు కాల్స్ మెసేజ్లలో అడుగుతున్నారండి. గుప్త వారాహి నవరాత్రులు వచ్చాయి కదన్నా, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరి వారాహి అమ్మవారు, ఈ అమ్మవారిని మనం ప్రేయర్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, మనకు ఏ విధంగా అమ్మవారు హెల్ప్ అవుతారు అనేది ఎక్కువ మంది డౌట్స్ ఉంది. అందులో ఈ 2-3 ఇయర్స్ నుంచి సోషల్ మీడియాలో ఈ అమ్మవారి గురించి ఎక్కువ ప్రబలం ఉంది. ఈ అమ్మవారిని మేము ఏ విధంగా ప్రేయర్ చేయాలి, మాకు పూజా విధానాలు తెలియవు, దసరాలో లాగా నవరాత్రులు మేము చేయలేమన్నా, సో ఏ విధంగా అమ్మవారిని అనుగ్రహం మేము పొందగలము మీరు చెప్పండి అంటే, నేను కొన్ని బుక్స్ అన్ని చదివాక నాకు తెలిసిన అంశాల గురించి నేను ఈ రీల్లో చెప్తానండి. ఈ అమ్మవారు సాక్షాత్తు వరాహ స్వామి అంశారూపంలో ఒకరనమాట. సో ఈవిడ గొప్ప మహానగరం, అంటే సాక్షాత్తు ఆ పరమశివుడికి ఇష్టమైన ప్లేస్కి ఈవిడ గ్రామదేవత, అదే కాశీ. సో కాశీ మహానగరాన్ని ఈవిడ ఎప్పుడు రక్షిస్తూ ఉంటారనమాట. ఈవిడిని ఈ గుప్త నవరాత్రిలో ప్రేయర్ చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, మన ఇంట్లో క్షుద్ర పూజల వల్ల బాధపడి హెల్త్ ఇష్యూస్, నరదిష్టి, బ్లాక్ మ్యాజిక్ వీటన్నిటి నుంచి అమ్మవారు తరిమి కొడతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, భూ వివాదాల్లో ఉన్న వాళ్ళు ఈ అమ్మవారిని ప్రేయర్ చేయడం వల్ల గొప్ప లాభాన్ని పొందుతారు. ట్రేడింగ్ విషయాలలో, అంటే షేర్ మార్కెట్లో ఏదన్నా మనం మంచి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఈ అమ్మవారిని ప్రేయర్ చేయడం వల్ల తప్పకుండా అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఈ గుప్త నవరాత్రుల్లో ఏం చేయాలంటే, ఈవినింగ్ టైమ్స్ అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకొని రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టేసి సైంధవ లవణం కలిపిన దద్దోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి, ఓపిక తెచ్చు. అమ్మవారి మహామంత్రాన్ని 108 times డైలీ ప్రేయర్ చేయండి, అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది.